పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. 15 ఏళ్ల వయసులో పాకెట్ మనీ కోసం ఇంట్లో 100-200 అడగడమే గొప్ప విషయం. కానీ అదే 15 ఏళ్ల వయసులో ఒక కుర్రాడు ఏకంగా కోట్ల రూపాయలు సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచేశాడనుకుంటే నమ్ముతారా? రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ IPL 19 సీజన్లో కేవలం పరుగుల సునామీ మాత్రమే సృష్టించలేదు, కాసుల వర్షంలోనూ తడిసి ముద్దయ్యాడు. ఆరెంజ్ క్యాప్తో పాటు అవార్డుల పంట పండించుకున్న ఈ చిన్నోడు ఈ ఒక్క సీజన్ ద్వారా తన జేబులో ఎంత డబ్బు వేసుకున్నాడో తెలుసా? ఆ లెక్కలు చూసే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అసలు వైభవ్ సూర్యవంశీ సంపాదన ప్రస్థానం IPL వేలం పాటతోనే మొదలైంది. వేలంలో ఈ 15 ఏళ్ల బీహార్ యువ కిరీటాన్ని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ రాయల్స్ టీం భారీ మొత్తంలో ఏకంగా 1.10 కోట్లకు వేలం పాటలో వైభవ్ను సొంతం చేసుకుంది. కేవలం ఈ అగ్రిమెంట్ అమౌంట్ రూపంలోనే వైభవ్ ఖాతాలో మొదటగా 1,10,00,000 రూపాయలు చేరిపోయాయి. కానీ ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. IPLలో వేలం పాట డబ్బుతో పాటు ఆటగాళ్లకు ఆడే ప్రతి మ్యాచ్కు ప్రత్యేకంగా మ్యాచ్ ఫీజు లభిస్తోంది. వైభవ్ సూర్యవంశీకి లభించిన ఒక మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా? అక్షరాల 7.5 లక్షలు. ఈ తాజా సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ అద్భుత ఫామ్తో ఏకంగా 16 మ్యాచ్లు ఆడాడు. ఈ లెక్కన 16 మ్యాచ్లకు గాను కేవలం మ్యాచ్ ఫీజుల రూపంలోనే వైభవ్ సూర్యవంశీ ఏకంగా 1.20 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే కేవలం వేలం పాట మ్యాచ్ ఫీజులు కలిపితేనే 2.30 కోట్లు దాడిపోయింది. ఇక టోర్నమెంట్ ముగిసాక వైభవ్ ఆడిన ఆటకు లీగ్ యాజమాన్యం అవార్డుల రూపంలో భారీ నజరానాలు ప్రకటించింది. ఆ ప్రైజ్ మనీ లెక్కలు ఇలా ఉన్నాయి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు గాను దీని రూపంలో 15 లక్షలు అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ విన్నర్గా 776 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచినందుకు 10 లక్షల రూపాయలు లభించాయి. వీటితో పాటు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ ఈ అవార్డు కింద 10 లక్షల నగదుతో పాటు సరికొత్త టాటా సియారా విలాసవంతమైన కారును సొంతం చేసుకున్నాడు. ఇక మరొకటి సూపర్ సిక్సర్ ఆఫ్ ది సీజన్. క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడుతూ 72 సిక్సర్లు బాదినందుకు గాను మరో 10 లక్షలు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ బెస్ట్ యంగ్ ప్లేయర్గా నిలిచినందుకు ఇంకొక 10 లక్షలు వైభవ్ జేబులోకి వెళ్ళాయి. అంటే కేవలం ఈ మేజర్ అవార్డుల రూపంలోనే 55 లక్షల క్యాష్ ప్రైజ్తో పాటు ఒక లగ్జరీ కారును సంపాదించాడు. ఇక ఇవే కాకుండా లీగ్ జరుగుతున్నప్పుడు ప్రతి మ్యాచ్లోనూ వైభవ్ సాధించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్, మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్ లాంటి చిన్న డైలీ రికార్డుల ద్వారా మరికొంత భారీ నజరాననే లభించింది. వీటన్నింటినీ పూర్తిగా లెక్క పెడితే ఈ IPL సీజన్ ద్వారా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఏకంగా 2.85 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తన బ్యాంక్ ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్ల వయసులో ఇదొక నమ్మశక్యం కాని సరికొత్త రికార్డు. మొత్తానికి చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్తో కోట్ల రూపాయల సంపాదనతో పాటు కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు వైభవ్ సూర్యవంశీ.